పెండింగ్ లో ఉన్న టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు 6,300 కోట్ల రూపాయలు అవసరమని మంత్రి నారాయణ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా టిడ్కో ఇళ్ల నిర్మాణంపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం 3,664 కోట్ల రూపాయలు పెండింగ్ లో పెట్టిందని బిల్లులు చెప్పారు. కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆగిపోయిన టిడ్కో గృహ సముదాయాన్ని పూర్తి చేసేందుకు పనులు ప్రారంభించామని వివరించారు నారాయణ. అమృత్ 2.0 6,524 కోట్లు కేంద్ర ప్రభుత్వం యాక్చువల్గా ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తే దానికి మ్యాచింగ్ ఫండ్ గత ప్రభుత్వం యొక్క ఆ వర్క్స్ అన్ని ఆగిపోయిన అధ్యక్ష. అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఆ రోజు యాక్చువల్గా 5,350 కోట్లు 2019 ఫిబ్రవరిలో శాంక్షన్ చేస్తే దానికి గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇక ఆ మొత్తం ఆగిపోయింది. మొన్న జూన్కి అది ఎక్స్పైర్ కూడా అయిపోతే మళ్ళా దాన్ని రివైజ్ చేయించాం అధ్యక్ష. ఇప్పుడు అది రివైజ్ అయింది. అంతేకాకుండా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ దాని కింద 2,882 కోట్లు యాక్చువల్గా మళ్ళీ శాంక్షన్ చేశారు అధ్యక్ష. ఇది కాకుండా విశాఖపట్నం జీవీఎంఎస్కి 595 కోట్లు రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాం అధ్యక్ష.